హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది మామూలు కథ కాదు. ఒక నౌకరి, ఒక ధనవంతుడు, ఆయన భార్య మధ్య జరిగే ట్విస్టులతో నిండిన రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఊహించండి, ఒక పేద నౌకరి ఆ ఇంటి యజమాని భార్యతో సీక్రెట్గా రొమాన్స్ చేస్తాడు. కాని ఆ రహస్యం ఆ ధనవంతుడికి తెలిసిపోతుంది. ఇక అక్కడ నుంచి ఏం జరిగింది? ఈ ముగ్గురి మధ్య డ్రామా ఎలా సాగింది? మొదట్లో సినిమా స్టార్ట్ అవుతుంది ఒక డ్రామాటిక్ సీన్తో. ఒక పోలీస్ టీం ఒక అబ్బాయిని తీసుకొస్తుంది. ఆ అబ్బాయి పేరు జగ్గు. జగ్గు మొహంలో భయం కనిపిస్తుంది, చేతులు వణుకుతున్నాయి. అతని పక్కన ఒక అమ్మాయి, మియా అని పిలుద్దాం, కూర్చుంది. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, జగ్గు అండర్వేర్లో చేయి పెట్టి ఏదో వెతుకుతుంది. జగ్గు భయంతో ఆపలేకపోయాడు. కాసేపటికి మియా జగ్గు నమకీన్ వాటర్ అంటే ఏదో తాగేస్తుంది. ఇదంతా చూస్తే మనకు కాస్త వింతగానే అనిపిస్తుంది. కాని ఇది కథలో మొదటి ట్విస్ట్. అలా వాళ్లంతా ఒక పెద్ద ఇంటికి చేరుకుంటారు. అక్కడ ఒక వృద్ధుడు, ధనవంతుడు కనిపిస్తాడు. ఈయన పేరు విల్. విల్ ఒకప్పుడు మిలిటరీ ఆఫీసర్గా పనిచేశాడు. డబ్బున్న మనిషి, గట్టి వ్యక్తిత్వమున్నవాడు. జగ్గుని జేమ్స్ అనే పోలీస్ ఆఫీసర్ తీసుకొచ్చాడు. విల్ ఆర్డర్ మీద జగ్గుని ఇంట్లో నౌకరిగా పెట్టడానికి తెచ్చారు. విల్కి జగ్గు బాగా నచ్చాడు. అతని సింప్లిసిటీ చూసి ఇష్టపడ్డాడు. ఇక్కడే కథలో ఒక కీలక పాత్ర వస్తుంది. విల్ భార్య నైనా. నైనా అంటే ఒక మాటలో చెప్పాలంటే అద్భుతం. అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. చూస్తే ఎవరైనా ఆకర్షితులవుతారు. జేమ్స్ కూడా నైనాకి ఆకర్షితుడవుతాడు. కాని విల్ జేమ్స్కి డబ్బు ఇచ్చి రాత్రి పార్టీకి రమ్మని చెప్తాడు. రాత్రి పార్టీ సీన్ అదిరిపోతుంది. విల్ అందరితో ఎంజాయ్ చేస్తున్నాడు. డ్రింక్స్, డాన్స్లతో ఫుల్ జోష్లో ఉన్నాడు. కాని జగ్గు మాత్రం నైనాని చూస్తూ ఉంటాడు. అతని కళ్లలో ఏదో ఆకర్షణ కనిపిస్తుంది. పార్టీ అయిపోయాక విల్, నైనా ఇద్దరూ ఇంట్లో ఒక ఆట ఆడుకుంటారు. మొదట్లో విల్ బాగా ఎంజాయ్ చేస్తాడు. కాని ఒక్కసారిగా అతనికి గాయం అవుతుంది. ఆ నొప్పితో విల్ కోపంగా నైనాపై అరుస్తాడు. ఒక గ్లాస్ని పగలగొట్టేస్తాడు. నైనా భయపడిపోతుంది. వెంటనే విల్ దగ్గరికి వెళ్లి మధురంగా మాట్లాడి అతన్ని శాంతపరుస్తుంది. ఇద్దరూ అక్కడే రొమాంటిక్గా మారుతారు. ఈ శబ్దాలు విని జగ్గు అక్కడికి వస్తాడు. నైనా తొందరగా తనని కవర్ చేసుకుంటుంది. కాని జగ్గు ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటాడు. అప్పుడు ఇంట్లో పనిచేసే సూఫియా అనే మరో నౌకరి వస్తుంది. సూఫియా జగ్గుతో అంటుంది, ఇదంతా చూసి షాక్ అవ్వకు. ఇది వీళ్లకి రోజూ జరిగే పనే. నీ పనిమీద ఫోకస్ పెట్టు. డబ్బు సంపాదించి నీ లైఫ్ని సెట్ చేసుకో. ఇంతలో పై రూంలో విల్, నైనాతో ఆటలు ఆడుతూ ఒక్కసారిగా వాంతి చేసేస్తాడు. అలసిపోయి పడుకుంటాడు. నైనాకి ఇదంతా విసుగా అనిపిస్తుంది. కిందకి వచ్చి సూఫియాతో విల్ బట్టలు మార్చమని చెప్తుంది. జగ్గు నైనాని ఆకర్షణీయమైన చూపులతో చూస్తాడు. నైనా కూడా అలాగే చూస్తుంది. ఇద్దరి మధ్య ఏదో సైలెంట్ కెమిస్ట్రీ మొదలవుతుంది. కాని ఏం మాట్లాడుకోరు. మరుసటి రోజు విల్, నైనా బయట సంబాత్ తీసుకుంటూ ఉంటారు. జగ్గు అక్కడే క్లీనింగ్ చేస్తూ ఉంటాడు. సూఫియా విల్కి జ్యూస్ తెస్తుంది. విల్ సూఫియా యవ్వనాన్ని చూసి ఆకర్షితుడవుతాడు. అతను నీళ్లు స్నానం చేయడానికి వెళ్తూ సూఫియాకి కొంత డబ్బు ఇస్తాడు. సూఫియా ఆ డబ్బు చూసి అర్థం చేసుకుంటుంది. విల్తో సన్నిహితంగా ఉంటుంది. విల్ సూఫియాతో ఎంజాయ్ చేసి ఒక మీటింగ్కి వెళ్ళిపోతాడు. విల్ వెళ్లగానే నైనా మందు తాగుతూ రిలాక్స్ అవుతుంది. అప్పుడు ఆమె కళ్ళు జగ్గు మీద పడతాయి. జగ్గు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ ఉంటాడు. నైనా రెడ్ వైన్ గ్లాస్తో జగ్గు దగ్గరికి వెళ్తుంది. జగ్గు తన యజమానిని చూసి భయపడిపోతాడు. తొందరగా పూల్ నుంచి బయటకొచ్చి ఆమె దగ్గరికి వస్తాడు. నైనా జగ్గుని పక్కన కూర్చోమని చెప్తుంది. జగ్గు భయపడుతూనే కూర్చుంటాడు. ఇద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. మధ్యలో ఏదో కనెక్షన్ ఫీల్ అవుతారు. మరుసటి రోజు విల్ తన పని నుంచి తిరిగొస్తాడు. నైనాతో కలుస్తాడు. అప్పుడు విల్ జగ్గుని ఫిషింగ్కి తీసుకెళ్తాడు. అక్కడ విల్ జగ్గుతో అడుగుతాడు, నీ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నావ్? జగ్గు చెప్తాడు, నాకు చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోయారు. వాళ్లని చూడలేదు. డబ్బు సంపాదించి చదువుకోవాలని ఉంది. విల్ ఈ మాటలు విని, నా దగ్గర నీవు బాగా నీతిగా పనిచేస్తే నీ చదువుకి హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. జగ్గు ఆనందంతో గెంతులేస్తాడు. విల్లో ఈ మంచి రూపాన్ని ఇంతకు ముందు చూడలేదు. ఒకరోజు అందరూ పార్క్లో కూర్చున్నారు. జగ్గు విల్కి మసాజ్ చేస్తుంటాడు. నైనా అక్కడే ఉంటుంది. జగ్గు, నైనా ఒకరినొకరు ప్రేమగా చూస్తారు. కళ్లతోనే సంభాషణ జరుగుతుంది. సాయంత్రం నైనా మార్కెట్కి వెళ్లి వస్తుంది. విల్కి ఏదో తెచ్చింది. జగ్గు అక్కడే ఉంటాడు. నైనా విల్ వెనక జగ్గుని తాకడం మొదలెడుతుంది. జగ్గు తన రూంకి వెళ్తే నైనా అతనికి కూడా గిఫ్ట్ తెచ్చినట్లు చూస్తాడు. జగ్గుకి సంతోషం. నైనా మనసులో తనపై ఏదో ఫీలింగ్ ఉందని అర్థమవుతుంది. మరుసటి రోజు నైనా, సూఫియా గార్డెన్లో టీ తాగుతూ కూర్చుంటారు.
జగ్గు అక్కడ క్లీనింగ్ చేస్తుంటాడు. నైనా జగ్గుని చూస్తూ ఇషారాలతో రొమాంటిక్ సంకేతాలు ఇస్తుంది. జగ్గు కూడా అలాగే రియాక్ట్ అవుతాడు. ఇద్దరూ గార్డెన్లోనే ఏదో స్టార్ట్ చేసేట్లు కనిపిస్తారు. మరుసటి రోజు నైనా నిద్రలేచి చూస్తే జగ్గు ఆమె రూంలో కూర్చుని ఉంటాడు. జగ్గు మాటలతోనే నైనాని ఎక్సైట్ చేస్తాడు. నైనా పూర్తిగా రెచ్చిపోతుంది. ఆమె జగ్గు దగ్గరికి వెళ్లి రొమాన్స్ స్టార్ట్ చేస్తుంది. కాని ఒక్కసారిగా జగ్గు మొహం విల్ మొహంగా మారినట్లు కనిపిస్తుంది. నైనా భయపడిపోతుంది. అప్పుడు తెలుస్తుంది ఇదంతా కల. నైనా భయంతో కిందకి వస్తుంది. అక్కడ విల్ సూఫియాతో రొమాన్స్లో ఉంటాడు. సూఫియా నైనాని చూసి తప్పుకుంటుంది. నైనాకి బాధేసి నది దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది. జగ్గు ఆమెని చూసి పక్కన కూర్చుంటాడు. నైనా ఏడుస్తుంటే జగ్గు తన రుమాలు ఇస్తాడు. దానిపై నైనా అని రాసి ఉంటుంది. నైనా ఇంప్రెస్ అవుతుంది. జగ్గుని హగ్ చేసుకుని తన బాధ చెప్తుంది. రాత్రి విల్ ఇంట్లో పార్టీ పెడతాడు. అతని ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు. విల్ నైనాని రొమాన్స్కి పిలుస్తాడు. కాని నైనా బహిరంగంగా ఒప్పుకోదు. విల్ కోపంతో నైనాని అవమానించి పంపిస్తాడు. జగ్గు రూంలో నైనా గురించి ఆలోచిస్తుంటే సూఫియా వచ్చి విల్ నిన్ను రూంకి పిలిచాడు అని చెప్తుంది. జగ్గు విల్ రూంకి వెళ్తాడు. విల్ మందులో ఉంటాడు. చేతిలో గనుంది. కోపంగా అడుగుతాడు, నేను బయటకు వెళ్తే నీవు నా భార్యతో రొమాన్స్ చేస్తావా? జగ్గు అర్థం చేసుకుంటాడు విల్ నైనాని అవమానించాలని చూస్తున్నాడని. జగ్గు ఒప్పుకోడు. విల్ నైనా దగ్గరికి వెళ్లి ఆమెని ఫోర్స్ చేస్తాడు. ఆమెకి పాయం చెప్పాలనుకుంటాడు. అదంతా అయిపోయాక విల్ వెళ్ళిపోతాడు. జగ్గు నైనా దగ్గర ఉండి ఇద్దరూ ఏడుస్తారు. మరుసటి రోజు విల్ మళ్లీ బయటకు వెళ్తాడు. జగ్గు నీతికి మెచ్చి డబ్బు ఇచ్చి వెళ్తాడు. విల్ వెళ్లగానే జగ్గు నైనా నది దగ్గర ఎంజాయ్ చేస్తారు. జగ్గు రూంలో రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. ఇది రోజూ జరగడం మొదలవుతుంది. ఒకరోజు నైనా జగ్గుతో ఈ ఇంటిని వదిలి వెళ్దాం అంటుంది. జగ్గు నీవు కూడా నాతో రా, దూరంగా సంతోషంగా ఉందాం అంటాడు. నైనా భయపడుతుంది. విల్కి తెలిస్తే మనల్ని చంపేస్తాడు. జగ్గు షాకింగా మనం విల్ని చంపేద్దాం అంటాడు. నైనా ఒప్పుకోదు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా విల్ అనుకోకుండా ఇంటికొస్తాడు. సూఫియా చూసి జగ్గు నైనాకి చెప్తుంది. నైనా బాత్రూంలోకి వెళ్లి స్నానం చేస్తుంది. జగ్గు రూంలో దాక్కుంటాడు. విల్ రూంలోకి వచ్చి నైనాని వెతుకుతాడు. సూఫియా కింద స్నానం చేస్తుంది అని చెప్తుంది. విల్ బాత్రూంకి వెళ్లి నైనాతో స్నానం చేస్తాడు. జగ్గు ఆ గ్యాప్లో ఇంటినుంచి పారిపోతాడు. కాని జేమ్స్తో ఈకుంటాడు. జేమ్స్ జగ్గుని వదిలేసి వెళ్లమంటాడు. కొన్ని రోజుల తర్వాత జగ్గు సూఫియాతో మాట్లాడుతాడు. సూఫియా చెప్తుంది, నాకు ఒక చిన్న కూతురు ఉంది. ఆమెకు గుండె జబ్బు ఉంది. చికిత్సకు డబ్బు కావాలి. అందుకే ఇక్కడ పనిచేస్తున్నా. ఆ తర్వాత విల్ మళ్లీ పార్టీ పెడతాడు. తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాడు. విల్ జేమ్స్కి నైనాతో రొమాన్స్ చేయమని చెప్తాడు. నైనాకి కోపం వచ్చి విల్ని చెంపదెబ్బ కొడుతుంది. విల్ కోపంతో నైనాని కొడతాడు. జగ్గు చూసి విల్పై దాడి చేస్తాడు. విల్ జగ్గుని కొట్టి జేమ్స్కి చెప్పి జగ్గుని చంపమంటాడు. జేమ్స్ జగ్గుని ఒక సుందర ప్రదేశానికి తీసుకెళ్తాడు. జగ్గు ప్రాణాలు వదిలేస్తాడు. కాని జేమ్స్కి జాలి కలిగి జగ్గుని వదిలేస్తాడు. కొన్ని రోజుల తర్వాత జగ్గు సూఫియాతో ఫోన్లో నైనాతో మాట్లాడతాడు. విల్ జగ్గు వల్ల ఎవరిపైనా నమ్మకం లేక సూఫియాని కూడా ఉద్యోగం నుంచి తీసేస్తాడు. సూఫియా జగ్గు దగ్గరికి వచ్చి నైనా పార్సెల్ ఇస్తుంది. దానిలో డబ్బు, ఇంటికి, రాత్రి వచ్చి విల్ని చంపు అని లేఖ ఉంటుంది. రాత్రి జగ్గు ఇంటికి వెళ్తాడు. కత్తితో విల్ రూంకి వెళ్తాడు. విల్ జగ్గుని చూసి కొడతాడు. కాని నైనా వెనకనుంచి విల్ని చంపేస్తుంది. ఇద్దరూ విల్ శవాన్ని నదిలో పడేస్తారు. మరుసటి రోజు నది ఒడ్డున జేమ్స్ కనిపిస్తాడు. నైనా జేమ్స్ దగ్గరికి వెళ్తుంది. జేమ్స్ జగ్గుతో ఇదంతా మా ప్లాన్, విల్ని చంపించి ఆస్తి తీసుకోవడానికి అంటాడు. నైనా ప్రేమ కూడా నటనేనని తెలుస్తుంది. జేమ్స్ జగ్గుని షూట్ చేస్తాడు. కాని నైనా జేమ్స్ని చంపేస్తుంది. ఆస్తి నైనా పేరున వస్తుంది. సూఫియాని తిరిగా ఉద్యోగంలో పెడుతుంది. ఇలా కథ హ్యాపీ ఎండింగ్తో ముగుస్తుంది. నైనా ఇప్పుడు సంతోషంగా ఆ ఇంటి యజమానిగా సూఫియాతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. జగ్గు, విల్, జేమ్స్ ఈ ముగ్గురు నైనా ప్లాన్లో చిక్కుకుని బలి అయ్యారు. ఇది చూస్తే మనకు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. ఈ కథలో నైనా బ్రెయిన్, జగ్గు ఎమోషన్స్, విల్ పవర్, జేమ్స్ బలం అన్ని కలిసి ఒక సూపర్ డ్రామాని తెరపైకి తెచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా కథని ఒక్కసారి రివైండ్ చేసి చూద్దాం. ఎందుకంటే ఇందులో ట్విస్టులు మనల్ని ఆలోచింపజేస్తాయి. మొదట జగ్గు ఎంట్రీ సీన్ని గుర్తు చేసుకోండి. ఒక పేద అబ్బాయి భయంతో వణుకుతూ పోలీసులతో వస్తాడు.
అతని జీవితంలో ఆశలు ఉన్నాయి, చదువుకోవాలని కలలు కన్నాడు. కాని ఆ కలలు నైనా అందల్లో విల్ డబ్బులో చిక్కుకుని నాశనమయ్యాయి. జగ్గు ఒక సాధారణ నౌకరిగా వచ్చి నైనాతో ప్రేమలో పడ్డాడు. అతను నమ్మాడు, నైనా కూడా తనని ప్రేమిస్తుందని. కాని చివరికి అదంతా ఒక ట్రాప్ అని తెలిసినప్పుడు జగ్గు షాక్ అవుతాడు. అతని జీవితం ఒక గేమ్లో పావుగా మారిపోయింది. ఇది చూస్తే మనకు జగ్గుమీద జాలి కలుగుతుంది, అవునా? ఇక విల్కి వస్తే, ఒక రిచ్, పవర్ఫుల్ మనిషి. డబ్బు ఉంది, అధికారముంది, కాని మనసులో ఒక ఖాళీ ఉంది. అతను నైనాని ప్రేమించాడు, కాని ఆ ప్రేమలో ట్రస్ట్ లేదు. పార్టీలు, మందు, సుఫియాతో రొమాన్స్, ఇవన్నీ విల్ జీవితంలో భాగమైపోయాయి. అతను జగ్గుని నమ్మాడు, అతని చదువుకి హెల్ప్ చేస్తానని చెప్పాడు. కాని నైనా, జగ్గు మధ్య ఏదో జరుగుతుందని అనుమానం వచ్చినప్పుడు విల్ కోపం తట్టుకోలేకపోయాడు. చివరికి అతని కోపమే అతన్ని నాశనం చేసింది. విల్ ఒక రిచ్ మనిషి అయినా చివరికి నైనా చేతిలో ఓడిపోయాడు. ఇప్పుడు నైనా గురించి మాట్లాడుకుందాం. నైనా ఈ కథలో అసలు హీరోయిన్. ఆమె అందం ఒక ఆయుధం లాంటిది. దాన్ని వాడుకుని అందరినీ తన వశం చేసుకుంది. జగ్గుని ప్రేమ నాటకంతో ఆకర్షించింది. విల్ని తన భర్తగా ఉంచుకుని ఎంజాయ్ చేసింది. జేమ్స్ని కూడా తన ప్లాన్లో భాగం చేసుకుంది. చివరికి అందరినీ ఆడించి విల్ ఆస్తిని తన పేరున వ్రాసుకుంది. నైనా మైండ్ గేమ్ అద్భుతం. ఆమె ఒక్క అడుగు కూడా తప్పు తొక్కలేదు. ప్రతి స్టెప్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసింది. ఆమె కలలో కూడా జగ్గుని ఎంజాయ్ చేసింది, కాని రియాలిటీలో అతన్ని వాడుకుంది. ఇది చూస్తే నైనా మీద గౌరవం కలుగుతుంది. అదే సమయంలో ఆమె కన్నింగ్నెస్ చూసి షాక్ అవుతాం. జేమ్స్ కూడా ఈ కథలో కీలకం. అతను విల్కి లాయల్గా కనిపించాడు, జగ్గుని తెచ్చాడు, కాని నైనాతో కలిసి ప్లాన్ చేశాడు. అతను జగ్గుని చంపాలని అనుకున్నాడు, కాని ఒక్కసారి జాలి కలిగ వదిలేశాడు. కాని చివరికి నైనా చేతిలో జేమ్స్ కూడా ఓడిపోయాడు. జేమ్స్ ఒక విలన్లా కనిపించినా నైనా ముందు అతను కూడా ఒక పావు మాత్రమే. సుఫియా గురించి కూడా చెప్పాలి. ఆమె ఈ కథలో ఒక సాఫ్ట్ క్యారెక్టర్. తన కూతురు చికిత్స కోసం పనిచేస్తుంది, విల్తో రొమాన్స్ చేసింది, జగ్గుకి సపోర్ట్ చేసింది. చివరికి నైనా ఆమెని తిరిగా ఉద్యోగంలో పెట్టుకుంది. సూఫియా ఒక బాధితురాలిలా కనిపించినా ఆమె కూడా ఈ గేమ్లో ఒక భాగమైంది. ఆమె జీవితం కూడా ఈ డ్రామాలో చిక్కుకుంది. ఇప్పుడు ఈ కథని ఒక్కసారి ఆలోచించండి. జగ్గు ఒక ఇన్నోసెంట్ అబ్బాయి, నైనాతో ప్రేమలో పడ్డాడు, విల్ని చంపడానికి రెడీ అయ్యాడు, కాని చివరికి అతనే బలి అయ్యాడు. విల్ ఒక రిచ్ మనిషి, తన భార్యని, నౌకరిని నమ్మాడు, కాని అతని నమ్మకమే అతన్ని నాశనం చేసింది. నైనా ఒక స్మార్ట్ లేడీ, అందరినీ ఆడించి చివరికి విన్నర్ అయ్యింది. జేమ్స్ ఒక కన్నింగ్ విలన్, కాని నైనా ముందు ఫెయిల్ అయ్యాడు. సూఫియా ఒక సపోర్టింగ్ క్యారెక్టర్, కాని ఆమె కూడా ఈ గేమ్లో భాగమైంది. ఈ కథలో ప్రతి క్యారెక్టర్ ఒక ట్విస్ట్, ప్రతి సీన్ ఒక షాక్. ఈ సినిమా చూస్తే మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. నైనా నిజంగా జగ్గుని ప్రేమించిందా, లేక అదంతా నటనేనా? విల్ నైనా మోసం గురించి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? జగ్గు ఈ గేమ్లో ఎందుకు చిక్కుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనం ఊహించుకోవచ్చు. నా ఒపీనియన్లో నైనా ఒక మాస్టర్ మైండ్. ఆమె జగ్గుని వాడుకుంది, విల్ని చంపించింది, జేమ్స్ని కూడా ఫినిష్ చేసింది. ఆమె గోల్ క్లియర్, విల్ ఆస్తి తన పేరున రాయడం. ఈ కథలో ఎమోషన్స్, డ్రామా, రొమాన్స్, బెట్రేయల్ అన్నీ ఉన్నాయి. జగ్గు లవ్ స్టోరీ మనల్ని ఎమోషనల్ చేస్తుంది, విల్ కోపం మనల్ని టెన్షన్లో పెడుతుంది, నైనా స్మార్ట్నెస్ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ప్రతి సీన్లో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. చివరికి నైనా వినవడం ఒక సర్ప్రైజ్ ఎండింగ్. ఈ కథ మనకు ఒక లెసన్ కూడా ఇస్తుంది. ఎవరిని బ్లైండ్గా ట్రస్ట్ చేయకూడదు, ఎందుకంటే ఎవరి మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. ఫ్రెండ్స్, ఈ సినిమా కథ నచ్చిందా? ఇలాంటి ట్విస్టులతో నిండిన కథలు మీకు ఇష్టమైతే ఈ వీడియోని